వివాహం కుదరడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? జీవిత భాగస్వామితో సమన్వయం కుదరడం లేదా? ఆర్థికంగా కష్టాలు నష్టాలు వీటన్నిటికీ పరిష్కారం లేదా అంటే జ్యోతిష్య శాస్త్రం ఓ పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఆ పరిష్కార మార్గాలను తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మనిషి జన్మ కుండలిలో కుజగ్రహం బలహీనంగా ఉండడాన్ని లేదా ప్రతికూలంగా ఉండడాన్ని కుజదోషం లేదా మంగళ దోషం అంటారు. ఈ కుజదోషం లేదా మంగళ దోషం ఏర్పడినప్పుడు జీవితంలో వివాహం కాని వారికి వివాహంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ వివాహం జరిగి ఉన్నట్లయితే జీవిత భాగస్వామితో సమన్వయం కుదరకపోవచ్చు. అలాగే ఆర్థికంగా కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ఒడిదుడుకులు సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం కుజదోష నివారణ. జన్మకుండలిలో ఈ కుజదోషం ఉన్నవారికి రక్త సంబంధిత రోగాలు తదితర అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అంటే అనవసరంగా కోపం రావడం ఇలాంటివన్నీ సహజంగా ఉంటాయి. ఈ కుజదోష నివారణకు ఆ ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒక పరిష్కార మార్గంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహానికి అధిదేవత. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ ఫలితాలనిస్తుంది కుజదోష నివారణకు. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వే2 న్యూస్.